Watch full episodes on Jio Hotstar. నువ్వు ఏం మాట్లాడుతున్నావు మోటు? చిన్న పిల్లలు నిన్ను కాదు కదా వేరే ఎవరిని కూడా కొట్టలేరు. పదులు నేను చెప్పేది విను, దయచేసి నా మాట నమ్ము. అరే సరే పద, నీకు చూపిస్తాను పద. పిల్లలు ఏమైపోయారు? అరే పిల్లలు ఏమైపోయారు? ఇక్కడ కూడా లేరు. అరే 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 ఏమిటి కొత్త సమస్య? పక్కకి జరగండి. ఆ ముగ్గురు పిల్లలు ఎక్కడున్నారో చూడనివ్వండి. పిల్లలు కనపడడం లేదు, ఇక వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కనపడడం లేదు. ఆ బ్యాంక్ లాకర్ లో ₹1,00,00,000 విలువైన వజ్రాలు ఉన్నాయి. మనం పెట్టిన టెస్ట్ లో మన పిల్లలు పాస్ అయిపోయారు. సంతోషంగా ఉంది. వీళ్ళు ఫుర్ఫురీ నగర్ లో మహాబల్సాలైన మోటుపతులనే తరివేశారు. ఇప్పుడు మనం పెట్టబోయే రెండో టెస్ట్ లో వీళ్ళు పాస్ అవుతారో లేదో ఒకసారి చూద్దాం. హలో పిల్లలు. మార్షల్, మన పిల్లలు అన్ని టెస్టుల్లోనూ తప్పకుండా పాస్ అవుతారు. మార్షల్, ఇప్పుడు నేను వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. ఆల్ ద బెస్ట్ ఆర్టీ. వెళ్ళండి బాయ్స్. దొంగతనం జరిగింది. అరే మీరు త్వరగా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ దొంగతనం జరిగితే మీకు ప్రమాదం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న రాత్రి మోడర్న్ సిటీలో ఇంటర్నేషనల్ బ్యాంక్ లో కోట్ల విలువ చేసే వజ్రాన్ని ఎవరో దొంగిలించారు. దొంగ ఎవరో ఇంకా తెలియలేదు. దొంగతనం చేసే ముందు సీసీ కెమెరాను పాడు చేశారు. మోడర్న్ సిటీ పోలీసులకు ఇది ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు. అయ్యో మా న్యూస్ చూసారా? న్యూస్ 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 నిన్న రాత్రి మోడర్న్ సిటీలో పెద్ద దొంగతనమే జరిగింది. ఇంకా నయం ఫురిఫురి నగర్ లో జరగలేదు. అలా గనక జరుగుంటే నా ఉద్యోగం అయిపోయి ఉండేది. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో అమ్మా. హలో చింగం గారు, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నీకేమైంది? ఏమైందో చెప్పు. చింగన్ సార్,
ఎగ్జిబిషన్ లో మోటు దెబ్బలు తిన్నాడు, భయంకరంగా దెబ్బలు తిన్నాడు. అయ్యమ్మా మోటు, నేనుండగా నీకు ఇలాంటి పరిస్థితి ఎవరు కల్పించారు? ఎవరది? అయ్యా అమ్మా, ఎవరది? ఎవరెంత పని చేసింది? పేరేంటో చెప్పు, నేను వాడిని వదిలిపెట్టను. మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం నుంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. చెప్తున్నాను కదా, ఇంపాసిబుల్. అరే చింగన్ సార్, మీరు చెప్పనిస్తేనే కదా నేను చెప్పగలను. మనం ఆ పిల్లలకు గుణపాఠం నేర్పించాలి. కానీ మా మీద ఎందుకు కొబ్బరి బొండాల వర్షాలు కురిపిస్తారు? అయ్యమ్మా, సారీ సారీ సారీ. అలాగైతే మోటో, ఇంత పెద్ద వాడయ్యండి నువ్వు పిల్లల దగ్గర దెబ్బలు తినొచ్చావా? నేను ఈ 20 సంవత్సరాల పరిచయంలో నీలాంటి కామెడీ పీస్ ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. డాక్టర్ జట్కా, విన్నారా మీరు? మోటో పిల్లల దగ్గర దెబ్బలు తినొచ్చాడట. అరే సీతారాం, కొంచెమైనా జాలి కలగడం లేదా? అసలే బాధపడుతున్న మనిషిని ఇన్ని మాటలని ఇంకా బాధ పెడతావా? నీకు బుద్ధి లేదు? నోరు మూసుకో. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు నా ఓటును కొట్టినా సరే చింగం వాళ్ళని వదిలిపెట్టడు. నువ్వు ఒకే ఒకసారి వాళ్ళ పేరు అడ్రస్ చెప్పు 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 చెప్పు. సింగం గారు, ఆవేశంతో పరుగులు తీసే మీ గుర్రానికి కళ్ళెం వేయండి ప్లీజ్. ఇంతకన్నా నొప్పులు భరించే శక్తి నాకు లేదు. ఓకే 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 ఓకే, పదండి. 1 2. అన్నయ్య ఇటు చూడండి, పైన మిస్టర్ మార్షల్ ప్యాలెస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే ఏ దారిలో వెళ్ళాలి? అదేంటంటే సార్, అక్కడికి వెళ్ళడానికి ఏ మార్గం లేదు. నో రోడ్ ఎట్ ఆల్. అరే, అలాగైతే మార్షల్ మాత్రం ఎలా వెళ్తారు? ఆయనకి ఏమైనా రెక్కలున్నాయా ఏంటి? ఒకవేళ అలాగే అనుకోండి, ఆయన సొంత హెలికాప్టర్ లో పైకి వెళ్తారు. సార్ సార్, ఇప్పుడే గుర్తొచ్చింది, ఇంకో మార్గం కూడా ఉంది. అక్కడున్న జలపాతం దగ్గర నుంచి కూడా ఆయన పిల్లలు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు. అయ్యమ్మా, జలపాతం జనం పై నుంచి కిందకి వస్తారు కానీ కింద నుంచి పైకి ఎలా వెళ్ళగలరు? నాకు అర్థం కాలేదు. ఎలా? ఆయన అక్కడికి ఎలా వెళ్తారో మాకు కూడా తెలియదు కదా. ఎవరికి తెలుసో తెలీదో, మేము మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాం. బాగా ఆకలిస్తోంది, ఏదో ఒకటి తిని వెళ్దాం. అయ్యమ్మా మోటు, మనం పైకి వెళ్ళాక తిండి గురించి ఆలోచించాలి. మిషన్ పైన ఫోకస్ చేయి. కస్ 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 ఫోకస్. డోంట్ డైవర్ట్. వాళ్ళకి నా తడక ఏమిటో చూపిస్తారు. నా పేరు చింగం. చింగం నుంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ చెప్పాను కదా, ఇంపాసిబుల్. భయపడకండి, రండి రండి. అజూబా సిటీలో మొదటిసారిగా ఇలాంటివి జరుగుతున్నాయి. అంతా విచిత్రంగా ఉంది, నమ్మలేకపోతున్నాను. అయ్యో అమ్మ, అయ్యో అమ్మ, అయ్యో అమ్మ, అయ్యో అమ్మ, అయ్యో అమ్మ, అయ్యో. ఒకవేళ వాటర్ ఫాల్స్ కి పైకి వెళ్ళిపోయాడేమో. పతులు ఆకలేస్తోంది, ఏదైనా తిని వెళ్దాం. చూస్తుంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి దారేమీ కనపడడం లేదు. మోటు ఇప్పుడు నువ్వు తిండి సంగతి మర్చిపో. ఇప్పుడు ఈ జలపాతంలో ఎదురీత కొట్టి పైకి వెళ్ళలేము. దాని వెనకే పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి. దాని సాయంతో మనం పైకి వెళ్లే అవకాశం ఉంది. పద. అయ్యమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మాకు కమాండో ట్రైనింగ్ లో రాక్ క్లైంబింగ్ నేర్పించారు. కమ్ ఆన్, గో గో గో, లెట్స్ గో. Commandos, attention! Follow me, yes! Yes, sir! నన్ను పట్టుకోండి, నేను పైకి వెళ్తాను.
నాకెందుకో నన్ను ఏదో కరుస్తున్నట్టుగా అనిపిస్తోంది. జలగలు నేను ఇరుక్కుపోయాను. కొడుతున్నాయి. అయ్యో అయ్యో అమ్మా అయ్యో అయ్యో పారిపోదాం పారిపోదాం పారిపోదాం. అరే మీకెవరికి సిగ్గుగా లేదు? నాకు ఆకలిస్తోంది. మీరు పార్టీ చేసుకుంటారా? మీరు పార్టీ చేసుకోవడానికి మేమే దొరికావా ఏంటి? ఇక ఇలా భయపడే లాభం లేదు. సారీ చెప్పండి, చెప్పండి సారీ. అరే మోటు వెనక్కి చూడు. లేదు పతులు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. నా కోసం ఒకే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు మోటు. ఏంటి? చింగల్ సార్ మమ్మల్ని కాదు ఆ జరగని చంపండి. ఓకే మై డియర్ కోపర్ గోడాస్, నా స్నేహితుడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అటువైపు వెళ్ళండి, దాని తల మీద వెళ్ళి పడండి. వెళ్ళండి. చింగల్ సార్ సారీ, మీకు థ్యాంక్స్. మీ కొబ్బరి గుండాలు కనుక లేకపోతే మేము ఇక్కడ నిలబడి ఉండేవాళ్ళం కాదు. ఓకే 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 యా ఇప్పుడు అందరం పారిపోదాం. ఇక్కడంతా ఇవే ఉన్నాయి. అరే కసిటారాం, దూరంగా వెళ్తురు కనిపిస్తోంది. ఖచ్చితంగా దారుండే ఉంటుంది. అటు పరిగెడదాం పదండి. ఆగుతూ ఇంతకీ పెద్దన్నయ్య ఎక్కడ కనపడడం లేదు. పెద్దన్నయ్య ఎక్కడున్నావు? మోటు నాకు ఏమనిపిస్తోందంటే డాక్టర్ జట్కా రాయి మీదకి ఎక్కలేకపోతుంది. అరే ఇలా ఎంత దూరం పరిగెత్తాలి? ఒక పక్క ఆకలి పెరిగిపోతోంది. భోజనం. అరే పత్రు, ఎదురుగా సమోసాలు ఉన్నాయి. రెండు పెద్ద పెద్ద సమోసాలు. ఆహా అదిరింది. త్వరగా స్పృహలోకి రా. అవి సమోసాలు కావు కసిటరా. చింగల్ సార్ లేదు లేదు, అవి సమోసాలే పత్రు, సమోసాలే. సమోసాలు. కింద నీళ్ళు ఉన్నాయి. మోటు త్వరగా కిందకు వచ్చేయి. జాగ్రత్త మోటు. సమోసా 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 సమోసా. సమోసా సమోసా, చాలా పెద్ద సమోసా. అరే ఇదేంటి నాకు ఆహారం అవడానికి తెగ తొందరపడిపోతున్నాడు. మోటు అది సమోసా కాదు, షార్క్. ఇక్కడికి రావడానికి ఎలాంటి దారిందో తెలియదు కానీ ఇక్కడి నుంచి మీరు పోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. చూసావా పెద్దన్నయ్యా, నేను చెప్పాను కదా ఏదో ఒక దారి ఉండే ఉంటుంది అని. త్వరగా ఆ దారేంటో చెప్పండి. ఎస్ ఎస్, నాతో పాటు మీరు రండి.
థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇంకోసారి గట్టిగా నొక్కు. పెద్దన్నయ్య మరోసారి గట్టిగా తొక్కు. ఇప్పుడు నాకు కాస్త తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. తొక్కు. ఇంకోసారి అన్నయ్య, ఇంకోసారి. అంతే పెద్దనయ్య, చేతులు కూడా నొక్కు. ఆకు పంచర్ చేస్తున్నట్టుగా ఉంది. అలాగే కాస్త ఇంకో చేతిని కూడా నొక్కు ప్లీజ్. నొక్కు పెద్దనయ్య. అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? ఆకు పంచర్ కాదు, అది నీ బాడీ మొత్తం పంచర్ చేసేస్తుంది. అరే పతులు, నువ్వెక్కడున్నావు? కనిపించడం లేదేంటి? ఇటు చూసావా పెద్దన్నయ్య ఎంత చక్కగా మసాజ్ చేస్తున్నాడు. మోటో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే, కానీ ముసలి మోటోని ఒకేసారి పైకి పంపిస్తానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. అరే పెద్దన్నయ్య, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అక్కడైతేనే బాగుంటుంది. తీసుకెళ్ళు. మోటు ఒకసారి వెనక్కి తిరిగి చూసి వచ్చేయి. నువ్వు వచ్చేయడానికి ఇది ఆఖరి అవకాశం. అది అన్నలకే పెద్ద అన్న. వచ్చేయి మోటు. అరే వెనకాల ఏముంది? ఏం చూడాలి? అరే క్రోకోడైల్! పతులు కాపాడు! వద్దు! మోటు, వైఫ్ హియర్, చింగల్ ఇస్ హియర్. నేను నిన్ను కాపాడతాను. అయ్యమ్మా. హే యు క్రోకోడైల్, మా మోటుని వదిలిపెట్టు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, కొబ్బరి బోండా మీద ఒట్టు. పరిగెత్తండి! అయ్యమ్మా మోటు, మీరు బానే ఉన్నారా? పతులు, ఈ ప్రపంచానికి ఆఖరి సెల్యూట్ చేస్తున్నాను. ఏదో ఆలోచించుకుని వస్తే ఏమైందో చూడు. ఒక ముసలి సరిపోలేదని ఇంకోటి కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం వాళ్ళలో ఎవరిని కాపాడాలో తెలియట్లేదే. సీతారాం, ఇక్కడే కూర్చుని ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇది ముఖాముఖి తలపడవలసిన సమయం. మనం కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి. వద్దు, పరిగెత్తు. అయ్యమ్మా వదిలిపెట్టు, దయచేసి నన్ను వదిలిపెట్టు. అయ్యమ్మా. థ్యాంక్ యూ పతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమనుకున్నానంటే తను పెద్దన్నయ్యేమోనని. థ్యాంక్ యూ. అమ్మా. అయ్యమ్మా మోటు, నేను నిన్ను కాపాడేశాను. నా పేరు చెంగం, ఇన్స్పెక్టర్ చెంగం. ఇక్కడున్న క్రోకోడైల్స్ అని నన్ను చూసి పారిపోయాయి. యా. అవునవును, అది మేము కూడా చూసాం. కానీ పతులు, నన్ను లాగింది పెద్దన్నయ్యే కాకపోతే మీ ముగ్గురు ఇక్కడ కూర్చునున్నారు కదా, పెద్దన్నయ్య మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? మిత్రులారా, నేను ఇక్కడున్నాను. నా మిత్రులారా, సోదరులారా, నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనందరి బ్యాక్ ప్యాక్ లో ఒక పారాషూట్ ఉంది. మిత్రులారా, సోదరులారా, ఒకసారి ఆగండి. నన్ను నేనే కొట్టుకుంటానులేండి. మీకు ఇప్పుడు సంతోషమైన మిత్రులారా, సోదరులారా? సారీ పెద్దన్నయ్య, వెరీ సారీ. ఇందులో మా తప్పు కూడా ఉంది. నా కారణంగానే మనం అందరం వచ్చి సమస్యల్లో పడ్డాం. నేను గనక ఇక్కడ రావాలనుకోకపోతే ఇవన్నీ జరుగుండేవే కావు. సారీ. మోటు, ఇది నీ మొండితనం మాత్రమే కాదు, నా మొండితనం కూడా. ఇప్పుడు మనం ఆ పిల్లల ట్రైనింగ్ రహస్యం తెలుసుకుని మనం ఇక్కడి నుంచి వెళతాం. అదే మన లక్ష్యం. Watch India's largest kids library only on Jio Hotstar.
Download the app now.